సౌలు సీనియర్ విశ్వాసి. సౌలు సీనియర్ విశ్వాసి అండి. ఈ సీనియర్ విశ్వాసికి శ్రమ ఎలా కనపడుతుందో తెలుసా? భూతద్దంలో చూసినట్లుగా పెద్దగా కనపడుతుంది. దావీదు ఎవరో అప్పుడే జాయిన్ అయిన జూనియర్ విశ్వాసి. ఇప్పుడు ఈ విశ్వాసికి ఎలా కనపడుతుంది? ఇగో సమస్యను చూస్తున్నాడా? సమస్యను చూసినప్పుడు ఆ సమస్య వెనుకాల ఉన్నటువంటి దేవుని యొక్క హస్తం చూస్తున్నాడు. ఇప్పుడు నీ జీవితంలో విశ్వాసి ఎన్ని సంవత్సరాలు రక్షణ పొంది, ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో విశ్వాసంగా నిలబడ్డావు అంటే చెప్పగలరు అందరూ. నేను పలానా సంవత్సరాలు రక్షణ పొందానండి, పలానా సంవత్సరంలో నేను మారు మనసు పొందానండి, ప్రభువుని ఎరిగానండి, ప్రభువుని నమ్ముకున్నానండి, ప్రభు ద్వారా నేను ఇలా వాక్యం ద్వారానో, పాట ద్వారానో, సాక్ష్యం ద్వారానో ప్రభు సన్నిధిలోకి వచ్చాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను విశ్వాసంలో ఈ ఒక్క క్రైస్తవులను కొనసాగుతున్నాను. నా విశ్వాసపు వయసు ఇన్ని సంవత్సరాలు, నా రక్షణ సాక్ష్యం ఇన్ని సంవత్సరాల యొక్క అనుభవం కలిగినటువంటిది. ఇన్ని సంవత్సరాల అనుభవం కలిగిన నీ జీవితంలో, నీ విశ్వాసంలో నీవు సమస్య ఎదురైనప్పుడు ఎలా చూస్తున్నావు? ఏ రీతిగా దాన్ని చూస్తున్నావు? సమస్య ఒకవేళ పెద్దదేవచ్చు, చిన్నదేవచ్చు, సమస్య ఎంత పరిమితి కలిగిందేవచ్చు, కానీ సమస్యను చూసే కోణంలో ఎలా చూస్తున్నావు? వస్తాయి విశ్వాస జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. రావని చెప్పను, లేవని కూడా చెప్పను కదండి. రావని చెప్పను, లేవని కూడా చెప్పను. ఎందుకంటే విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు దేవుడే కొన్నిసార్లు నీకు పరీక్ష పెడతాడు. ఎందుకని? నీ విశ్వాసపు యొక్క దృఢత్వం ఎంత ఉందో తెలుసుకోవడానికి, నువ్వు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నావో తెలుసుకోవడానికి. నీ విశ్వాసం బండ మీద కట్టిన పునాది వలె, ఇంటి వలె ఉందా? ఇసుక మీద గోతి తవ్వి పై పైన కట్టడం లాగా ఉందా? విశ్వాసంలో లోతుగా వేరు పారాలి.